గబ్బిలాలతో చిల్లి చికెనా ఎప్పుడైనా విన్నారా? ఎస్, ఇది నిజం. తాజాగా తమిళనాడులోని సేలం జిల్లా టేనిష్పేటలో వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. అయితే ఇది తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. అక్కడ ఓ హోటల్లో చిల్లీ చికెన్లో కోడి మాంసం స్థానంలో గబ్బిలాల మాంసాన్ని ఉపయోగించారు. ఇక ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ గబ్బిలాల మాంసం వెనుక ఓ ట్విస్ట్ కూడా ఉంది. కస్టమర్లు రుచి చూసి అబ్బా, ఈ చికెన్ ఎంతో డిఫరెంట్గా ఉంది, టేస్టీగా ఉంది అనుకున్నారు. కానీ అది గబ్బిలం మాంసం అని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఓ స్థానికుడికి అనుమానం వచ్చి ఈ చికెన్లో ఏదో తేడా ఉందని ఫిర్యాదు చేశాడు. వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగిపోయారు. సమాచారం ప్రకారం సేలం జిల్లా డేనిష్పేట అడవుల్లో గబ్బిలాల వేటలో ఉన్న సెల్వం, కమల్స్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తుపాకులు, గబ్బిలాల మాంసం స్టాక్స్ స్వాధీనం చేసుకున్నారు. కమల్, సెల్వం ఇద్దరూ గతంలో స్ట్రీట్ ఫుడ్ బండి వ్యాపారాలు చేసిన అనుభవం ఉన్నవారే. అయితే అసలు చికెన్ ధరలు పెరగడంతో గబ్బిలాల బాట పట్టారని పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. వీరికి ఫుడ్ మేనియాతో పాటు ఫ్రాడ్ మేనియా కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గబ్బిలాలతో చిల్లీ చికెన్ గురించి జోకులు, మీమ్స్ వెలువెత్తుతున్నాయి. చికెన్ బిర్యానీ కావాలా లేక బ్యాడ్ బిర్యానీనా అని కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది. ఇక వీరి కారణంగా స్థానిక హోటల్, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులైతే ఇప్పుడు కస్టమర్లను ఒప్పించడానికి మా దగ్గర నీట్ చికెన్ మాత్రమే అని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది.